రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ గూండాలు మరోసారి బరితెగించారు. జర్నలిస్ట్ లక్ష్మణ్ రావుపై టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అనుచరులు దాడికి యత్నించారు. కారంపూడిలో అక్రమాలపై వార్తలు రాశాడన్న కక్షతో లక్ష్మణ్ రావుపై దాడికి తెగబడ్డారు. టీడీపీ గూండాల దాడిలో జర్నలిస్ట్ లక్ష్మణ్ రావుకు తీవ్ర గాయాలయ్యాయి. దాడి చేసింది పోయి తిరిగి జర్నలిస్ట్ పైనే అక్రమ కేసు బనాయించేందుకు టీడీపీ నేతలు యత్నించారు. కారంపూడి మండలంలో పేకాట, వేశ్య గృహాలు, బియ్యం, రేషన్ బియ్యం, గుట్కాలు ఇవన్నీ ముగ్గురు చేతుల్లోనే ఉన్నాయి. ఆ ముగ్గురు వార్తలు నేను రాశానని ఆ ముగ్గురు నా మీద కష్టగట్టి ఈరోజు నేను ఒక వార్త పెడితే ఆ వార్తకు రుజువులు చూపించమని వాళ్ళ దగ్గర ఏమి రుజువులు లేకపోగా నా మీద దాడి చేశారు. చెప్పిడి రాము వచ్చి నన్ను కర్రతో కొట్టాడు. హనుమంతరావు నాతో గొడవ పడతా ఉండగా చెప్పిడి రాము వచ్చి నన్ను సరిబాజు తీసుకొని బాదాడు. తర్వాత నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వెళ్ళడానికి వెళ్తే ఎస్ఐ గారు మా అల్లుడిని కొడుకుని దబాయించి మాట్లాడి వాళ్ళని బయటికి పంపించేశాడు. నేను కంప్లైంట్ రాస్తూ ఉండగా చెప్పిడి రాము వాళ్ళ అన్నయ్య చెప్పిడి శ్రీనివాసరావు వేరే ఒక మాల వేసుకున్న ఒక స్వామిని కత్తి తీసుకొని ఇద్దరు వచ్చి పోలీస్ స్టేషన్లోనే నా మీద దాడి చేయబోయారు. రిసెప్షన్లో ఉన్న ఆ మేడం గారు, కానిస్టేబుల్ పేరు తెలియదు నాకు, వాళ్ళిద్దరు కలిసి వారించారు. తర్వాత ఎస్ఐ గారు అది చూస్తూనే ఉన్నాడు. చూసి తర్వాత ఎస్ఐ గారు వాళ్ళని మందలించేలేక బయటికి వెళ్ళిపోయారు. బయట మా కోసం చాలాసేపు కూర్చున్నారు. మేము కంప్లైంట్ ఇచ్చేలేక లేట్ అయింది. మేము వచ్చేలేక అక్కడ ఉన్నవాళ్ళు పంపించేశారు అతన్ని. నన్ను చంపుతాను, మిమ్మల్ని మీ కుటుంబాన్ని మొత్తాన్ని చంపుతాను రా, నా కొడకల్లారా ఎవర్రా మిమ్మల్ని ఆపేదని చెప్పేసి అని చెప్పిడి శ్రీనివాసరావు అతనితో వచ్చిన స్వామి ఇద్దరు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి పోలీస్ స్టేషన్లో రభస చేశారు. ఈ రభస చేశారు అని చెప్పడానికి రుజువు కూడా పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలిస్తే అర్థమవుతుంది. వాళ్ళు మా ఇంటి మీదకి వచ్చి నన్ను చంపుతానని బెదిరిస్తున్నారు కాబట్టి నాకు ప్రాణభయం ఉంది. నేను ఎస్ఐ గారికి చెప్పినా కానీ ఎస్ఐ గారు పట్టించుకునే స్టేజ్లో లేడు. ఆ ఎస్ఐ గారు ఎంతసేపటికి వాళ్ళని కూర్చోబెట్టుకొని అది ఒక పార్టీ ఆఫీస్ లాగా పోలీస్ స్టేషన్ని పార్టీ ఆఫీస్ లాగా చూసుకుంటూ వాళ్ళతో మాట్లాడుకుంటూ కూర్చుంటాడు. వాళ్ళని మించి ఏమీ చేయడు. ఈ కేసు కూడా ఫైల్ చేస్తాడని నాకు నమ్మకం లేదు. అందుకనే రేపు ఉన్నతాధికారుల దగ్గరికి పోయి ఉన్నతాధికారులతో చెప్దామని ఆలోచిస్తున్నాను. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఇంతకీ జర్నలిస్ట్ లక్ష్మణ్ రావు సంబంధించిన కంప్లైంట్ తీసుకున్నారా? అండ్ పోలీస్ స్టేషన్లోనే లక్ష్మణ్ రావుని చంపేస్తా ఉంటూ బెదిరించిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అట్లీస్ట్ దానికైనా కేసు నమోదైందా? మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? కార్తీక్, వాస్తవంగా మాచర్ల నియోజకవర్గంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. అక్కడ ఈ 14 నెలలు తెలుగుదేశం కూటమి పాలనలో అక్రమాలు, అన్యాయాలు, అరాచకాలు జరుగుతున్నాయి. ఎవరు వార్తలు రాయకూడదు, ఏ మీడియా వార్తలు రాయకూడదు. ఒకవేళ వార్తలు రాస్తే ఖచ్చితంగా వాళ్ళపైన దాడులు చేస్తూ ఉంటారు. ఈ దాదాపు ఈ మధ్యనే 3-4 సంఘటనలు జరిగినాయి. ఇప్పుడు తాజాగా కారంపూడిలో జరిగినాయి. కారంపూడి మండలంలో జరుగుతున్న రేషన్ మాఫియా, లిక్కర్ మాఫియాతో పాటు అనేక అక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జర్నలిస్ట్ వార్త రాసినందుకు కొద్దిసేపటి క్రితం లక్ష్మణ్ రావు పైన దాడి చేశారు. అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రధాన అనుచరులు చప్పిడి రాము, చప్పిడి సీను, సత్యం వీళ్ళ ముగ్గురు ఎమ్మెల్యే అండ చూసుకుని రెచ్చిపోతూ ఉంటారు. ఎవరిపైన పైతే వాళ్ళపైన దాడులు చేస్తూ ఉంటారు. ఇదే నేపథ్యంలో ఈ రోజు వార్త రాసినందుకు, అక్రమాలు బయట పెట్టినందుకు లక్ష్మణరావు పైన ఒక్కసారిగా దాడి చేశారు. లక్ష్మణరావు కారంపూడి పోలీస్ స్టేషన్కి వెళ్లి రిపోర్ట్ ఇచ్చే సమయంలో అక్కడ కూడా చప్పిడి సీను వచ్చి కత్తి తీసుకుని వచ్చి అతని పైన అటాక్ చేయడానికి ప్రయత్నించాడని లక్ష్మణరావు చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు మనకు తెలిసిన సమాచారం వరకు కేసు అయితే నమోదు చేయలేదు. దీంతో పాటుగా లక్ష్మణరావు పైనే కౌంటర్ కేసు, ఒక దొంగ కేసు బనాయించడానికి తెలుగుదేశం నాయకులు కుట్రపడినట్టు మనకు తెలుస్తూ ఉంది. కార్తీక్. రైట్ అశోక్.